మట్టి అంటే గత్తం ఫ్రెండ్స్, మేమైతే గత్తం ఎక్కువ వేస్తాము. దాన్ని బట్టి అయితే ఎక్కువ బలుస్తాయి ఏటి కూడా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, గత్తంతో పండించే పంటని తిని చూడండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మా రైతమ్మ అయితే ఈ మిరప మొక్కలను అయితే తవ్వుతుంది. చూడండి, ఒక 2 వారాలు పోయిన తర్వాత అయితే ఈ విధంగా తవ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తవ్వితే మిరప మొక్కలు అనేది చాలా ఎక్కువ బలుస్తాయి అన్నమాట. చూడండి, అక్కడైతే ఉన్న వేస్ట్ని మొత్తం తీసి పక్కకైతే పెడుతుంది. పక్కకు పెట్టయితే మొక్కలను అయితే గుప్పు వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకైతే ఎంత చక్కగా గుప్పులు వేస్తుందో మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం తువ్వింది, ఇప్పుడు తువ్విందే. మరి రైతమ్మ అయితే ఉదయాన్నే వచ్చి మరి తవ్వుతుంది. చూడండి, ఈ ఇంటికి